లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినం చూడటానికి మరి ఈ ఉదయకాలపు జామున చేసే ఈ స్తుతి ఆరాధన కూడికను కంటిన్యూ చేయటానికి దేవుడు దయచేసిన కృప కొరకే దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి కారణాలు ఏమన్నా గానీ మనం సమయాన్ని పాటించలేకపోతున్నాం. అయినను దేవుడు మనని కొనసాగింప చేస్తున్నాడు. వారి వారి విధుల్లో వారు చేయలేని పరిస్థితిలో కూడా మరొకరిని మరి సాధనంగా వాడుకొని దేవుడు తన కార్యాన్ని కొనసాగింప చేస్తున్నాడు. దేవాది దేవునికే మహిమ కలుగును కాక. మొదటి యోహాను పత్రికలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. మొదటి అధ్యాయము 6 వచనాల వరకు కూడా దేవుడు వెలుగై ఉన్నాడని, ఆ వెలుగులో జీవం ఉందని, ఆ జీవము యోహాను భక్తుడు ఆ యొక్క శిష్యులందరికీ ప్రత్యక్షమైందని, వారు పొందుకున్న ప్రత్యక్షతను మనమందరం కూడా పొందుకోవాలని దేవుని గురించి బయలుపరుస్తూ, అంతేకాదు ఆ యొక్క వారు ఏదైతే దేవునితో క్రీస్తు ప్రభువుతో సహవాసం కలిగి ఉన్నారో ఆ సహవాసంలోనికి ఈ దినమున్న ప్రతి ఒక్క విశ్వాసిని కూడా ఆ సహవాసంలోనికి పిలుస్తూ మనమందరం కూడా దేవునితో ఐక్యము కలిగిన వారమై ఉండాలని ఆ పిలిపిస్తున్నట్లుగా ఆ పిలుపులో మనమందరం కూడా ప్రభువుతో ప్రభువుతోనే ఎల్లప్పుడూ కలిసి జీవించాలని, ఒకవేళ మరి ఒక దేవునిని వెంబడిస్తామని చెప్పుకున్న కూడా అసత్య మార్గంలో మనం నడవలేకపోతే అబద్ధము జరిగించే వారమని విషయాలు మనము ధ్యానించుకుంటూ వచ్చాము. మొదటి అధ్యాయము 7వ వచనము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఇక్కడ చీకటికి వెలుగుకి మధ్య తేడాను భక్తుడు బోధిస్తా ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనను వెంబడించేవారు, ఆయనను అంగీకరించిన వారు, ఆయన యొద్దకు వచ్చిన వారు, ఆయనతో కలిసి జీవించేవారు కూడా వెలుగుమయమై ఉంటారు. మరి వారు మరి ఆ ఆయనతో పాటుగా ఆయనలో నడిస్తే గనక మనము కూడా వెలుగులో నడుస్తాము. మరి ఒకవేళ వెలుగులో నడుస్తున్నాం అనుకొని ఒకవేళ సరైన విధంగా జీవించకపోతే మనం అబద్ధం ఆడుతూ సత్యము జరిగించము. కానీ ఆయనతో వెలుగులో ఈ అనుబంధం అని అది ఆ ఎన్నటెన్నటికి తెగిపోదు. ఈ అన్యోన్య సహవాసం ఒట్టి సహవాసం కాదు, పెనవేయబడిన అనుబంధంలో నుంచి మనం బయటికి తొలగిపోము. అంటే ఇది ఒక్కరోజు సంఘటన కాదు, గాని ఈ అన్యోన్య సహవాసము అనేది అనుదిన జీవితంలో ప్రతి ఒక్క సమయంలో కూడా మన ప్రతి ప్రవర్తనలో కూడా ప్రతి దినం కూడా ప్రభు ఎలాగున వెలుగై ఉన్నాడో మనము కూడా అదే వెలుగులో నడుస్తామని. వెలుగు అంటే సత్యమందు మనం నడుస్తామని, దేవుని జ్ఞానమందు మనం నడుస్తామని, దేవునితోనే అంటు కట్టబడిన వారమై ఆ పరిశుద్ధతలో కొనసాగుతామని మరి ఇక్కడ మరి భక్తుడు చెప్తున్నాడు. అన్యోన్య సహవాసము, ఆ విడదీయి రానేటువంటి మరి ఆ పెనవేయబడిన అనుబంధంలో ఉంటాం. ఇక అందులో నుంచి మనం బయటికి రాలేము. ఎవరు కలిసి ఉన్నారు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు కలిసి ఉన్నారు. ఒకవేళ ఆ వెలుగును స్వీకరించి నీవు కూడా వెలుగులో నడిచావా, దేవునితో పాటుగా ఆ యొక్క అన్యోన్యమైన సహవాసంలో ఉంటావు. అంటే ఆ దేవుని స్వభావము నీ స్వభావంగా చేయబడుద్ది. మరి దేవుడు ఎట్టి విధంగా వెలుగుమయమై ఉన్నాడో నీవు కూడా వెలుగుమయంలో మరి కొనసాగుతాము. వెలుగుమయంగా మనం ఉన్నటువంటి అర్థం ఏంటి? మన జీవితము ట్రాన్స్పరెంట్ గా ఉంటది, ఇన్ అండ్ అవుట్. మన లోపల ఏమై ఉన్నామో అది బయటకి కనిపిస్తుంది. లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మనం జీవించలే. అంటే వేషధారణ అనే జీవితం, నటన అనే జీవితం, కపటత్వం అనే జీవితము మనలో లేదు. లోపల ఏమై ఉన్నామో, లోపల ప్రేమతో ఉన్నామా, ప్రేమను ప్రకటిస్తాం. లోపం బయట కోపం వస్తుంది, కోపం మరి అనే భావన కలిగిందా, కోపాన్ని ప్రదర్శిస్తాం. అంటే ఆ సమయానికి లోపల మనం ఏమై ఉన్నామో దానిని ఉన్నది ఉన్నట్లుగా మరి ప్రవర్తించుట, వెలుగులో నడుచుట. అంటే లోపల నువ్వు ఏమై ఉన్నావు,
లోపల దుర్మార్గంతో నిండి ఉన్నావా? కపటత్వంతో ఉన్నావా? నీతికి విరోధంగా ఉన్నావా? లేక నీతిమంతుడుగా జీవిస్తున్నావా? మరి ఆ ప్రభువునే వెంబడిస్తూ జీవిస్తున్నావా? ప్రభు కొరకే జీవించాలనే తపనలో ఉన్నావా? మరి అనేది బయటికి ప్రస్ఫుటంగా కనపడుద్ది. ఈ వెలుగులో నడుచుట ద్వారా మనము ఏమై ఉన్నాము అనేది మరి ఇక్కడ మరి బయలుపరచబడుతుంది. అన్యోన్య సహవాసము ఎవరితో? దేవునితో మనమే కాదు. మనము ఒకరితొకరితో మరి క్రీస్తు ప్రభుతో మరి ఎవరెవరితో మనం కలిసి కొనసాగుతున్నాము. ఈ సహవాసంలో ఎవరెవరితో మనం కొనసాగుతున్నామో వారి మధ్య మరి దీనిని గ్రీకులో కొయినోయినా అనే పదము వినియోగించారు. ఈ సహవాసం అనే పదానికి మరి కొయినోయినా అనే పదాన్ని మరి ఆ యొక్క సహవాసంగా చెప్పారంటే ఇది విశ్వాసుల మధ్య లోతైన ఆధ్యాత్మికమైన ఆ కనెక్షన్ ను చూపించుద్దంట. అంటే మరి పరిశుద్ధాత్మ ఒక్కొక్కరిలో పాతుకుపోయి పరిశుద్ధాత్మ మరి ఒక్కొక్కరిలో వ్యాపించి ఒకరితో ఒకరు మరి పెనవేయబడినట్లుగా ఒక్కరితో ఒకరు కలిసిపోయినట్లుగా. ఎప్పుడైనా చైన్స్ ను మనము చూచామా? గొలుసులు ఎలా ఉంటాయి? ఒక దాంట్లో ఒకటి తాపడం చేయబడి ఉంటాయి. దాన్ని మనం తీయలేము. ఒక లింక్ కి ఇంకొక లింక్ కి కలిసిపోయి ఉంటాయి. ఎంత దూరము ఆ చైన్ ఉన్నా కూడా, ఎంత పొడుగున్నా కూడా అవి కలిసే ఉంటాయి. వాటిని తీయలేము, విడదీయలేము వాటిని. ఆ యొక్క ఇనుప గొలుసును పగలగొట్టాలంటే చాలా కష్టమైన పని. వాటిని తయారు చేసినప్పుడే ఒక దానిలో ఒకటి తాపడం చేసి వాటిని కూర్చుకుంటూ వెళ్ళిపోయారు. మన ఆత్మలో ఈ కనెక్టివిటీలో గూడా విడదీయరాని, తెగిపోని అనుబంధం పరిశుద్ధాత్మతో మనము జీవిస్తూ, మరి ఒకరితో ఒకరు కలిసిపోవాలని మనము అన్యోన్య సహవాసం మనము అనేటువంటి గుంపులో మనము ఎవరెవరితో సహవాసం చేస్తున్నామో వారందరితో కలిసి మనము ఈ పటిష్టమైన అనుబంధంలో మనం ఉంటామని ఇక్కడ భక్తుడు తెలియచేస్తున్నట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. మనము కూడా వెలుగులో నడిస్తే అటువంటి అన్యోన్య సహవాసము కలిగి ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఇక్కడ నాకు అంతకు ముందు వచ్చిన సందేహం అంటే యేసు రక్తంతో కడగబడిన తర్వాత కదా మనం దేవునితో సహవాసం చేసేదని ఒక డౌట్ ఉండే. కానీ ఇది ఇక్కడ అర్థం ఏంటంటే అప్పుడు ఎప్పుడైతే మనం ఈ సహవాసంలో కొనసాగుతామో, ఎప్పుడైతే క్రీస్తును వెంబడించుకుంటూ వెళ్తామో, ఎప్పుడైతే యథార్థతలో, సత్యములో, పరిశుద్ధతలో, నీతిలో కొనసాగుతుంటామో అప్పుడు ఆయన రక్తము మనల్ని పవిత్రులుగా చేసుకుంటూ పోతూనే ఉంటది. ఒకసారి పాప క్షమాపణ పొందుకున్నాము. మన పాపాల చిట్టా అంతా దేవుని దగ్గర ఒప్పుకున్నాము. పాపాలన్నీ ఒప్పుకుంటూ క్లెన్సింగ్ అయిపోయాం. లోపలంతా కూడా ఖాళీ అయిపోయింది. మరి ఆ యేసు రక్తంతో కడగబడింది. కానీ ఈ అనుదిన జీవిత యాత్రలో కూడా యేసు యొక్క రక్తము మనని ఎలా క్లెన్సింగ్ చేస్తుంది, ఎలా శుద్ధి చేస్తుందంటే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము అంటే అనుదిన జీవిత యాత్రలో కూడా యేసు యొక్క రక్తము మన లోపల ఎలా పనిచేస్తుంది అంటే ఒక క్లెన్సింగ్ ప్రాసెస్ అనేది మనలో జరుగుతూ ఉంటదండి. ఆత్మదేవుడు మనల్ని ఒప్పిస్తా ఉంటాడు. పాపము జోలికి వెళ్లకుండా మనని కంట్రోల్ చేస్తా ఉంటాడు. మన తలంపులు కూడా ఆయన కంట్రోల్ చేస్తా ఉంటాడు. ఆలోచనలు కూడా కంట్రోల్ చేస్తా ఉంటాడు. ఎక్కడైనా ఇక మరి ఏది మనం మాట మాట్లాడేటప్పుడు కూడా మనల్ని కంట్రోల్ చేస్తాడు. మరి కంట్రోల్ చేస్తూ ఆ పొరపాటు మనలో నుంచి ఏదైనా పొరపాటు ఒక మాట బయటకు వచ్చినా, ఒక తలంపు వచ్చినా ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి దుర్నీతి నుంచి విడిపించును. ఆయా సమయాలలో మన మనసులో కలిగే వ్యతిరేకమైన భావనలు, ఏదైతే మన యొక్క మానసికమైన పరిస్థితుల్లో, ఆలోచన ధోరణిలో, మాటల ధోరణిలో, అనుదిన జీవితంలో, కుటుంబ జీవనంలో మనం కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో
ఎక్కడ మనలో ఏది మన ఆత్మీయ జీవితానికి మలినముగా అంటుకున్నా గాని వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఒప్పింప చేస్తాడండి కదా. వెంటనే పాపమును, తీర్పును, నీతిని ఒప్పింప చేయు పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే చెల్లు మనకు చెంప మీద దెబ్బ కొట్టినట్లుగా, వై ఆర్ యూ స్పీకింగ్ లైక్ దిస్, వై ఆర్ యూ థింకింగ్ లైక్ దిస్ అని మనకు వెంటనే ఒక ఇండికేషన్ వచ్చేస్తుందండి. నీవు చేయదగిన పని ఇదేనా, నువ్వు మాట్లాడదగిన మాట ఇదేనా, నువ్వు ఆలోచించవలసిన విధానము ఇదేనా అని పరిశుద్ధాత్మ దేవుడు మన పరిశోధిస్తాడండి. లోపల నుంచి పరిశోధిస్తాడు. నువ్వు ఇలాగున బిహేవ్ చేస్తావని మన లోపల నుంచి ఒక స్వరము మన హెచ్చరిక చేస్తుంది. వెంటనే ఏమైపోతావు, వినమ్రులమైపోయి ప్రభువా క్షమించు అని ఒక కేక వేస్తాం కదా. అవునా కదా. నా మట్టుకు నేను మరి ఎన్నో సార్లు దేవుని క్షమాపణ అడుగుతాను. ఇమ్మీడియట్ రెస్పాన్స్ గా ప్రభువు నన్ను హెచ్చరిక చేసిన వెంటనే ప్రభువా క్షమించు, ఒక తలంపు ఎవరి మీద కోపం వచ్చింది కదా. కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే చాలా కోపాలు వస్తా ఉంటాయి. అయ్యో ఇంతగా జీవితాన్ని ఇంతగా మనము దేవుని కొరకు నడుస్తూ ఇంతమందికి సహాయం చేశాం కదా, మన సహాయానికి ఎవరు రారేంటి అంటే ఎప్పుడైనా ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినప్పుడు అరే మరి ఇంతగా మరి హెల్ప్ చేసాం, తిరిగి వీళ్ళు ఎందుకు ఇట్లా విపరీతంగా ప్రవర్తిస్తారని వారి మీద కోపం వస్తుంది. అంటే నాకు వచ్చే కోప సందర్భాలు ఎక్కువగా ఇలానే ఉంటాయి. అండ్ ఇట్స్ సో మచ్ టు సో మెనీ పీపుల్. నేను లిబరల్ గా దేవునికి మరి మరి అనేక మంది కొరకు నా జీవితంలో పంచిపెట్టాను, నా ప్రేమను పంచిపెట్టాను, నా యొక్క ఆర్థిక పరిస్థితులు పంచిపెట్టాను, అసలు పరిచర్యను పంచిపెట్టాను. నేను ఎంత చేయగలిగినానో అంత చేశాను. వాళ్ళు తిరిగి చేయాలని ఉద్దేశం కాదు, కానీ నేను ఆపదలో అవస్థలో ఉన్నప్పుడు తిరిగి నాకు వారు చేయకపోతే, ఆ కృతజ్ఞత చూపించకపోతే మనసు కొన్నిసార్లు బాధపడుద్ది, కొన్నిసార్లు ఆయాసం అవుద్ది, కొన్నిసార్లు దుఃఖంగా అనిపిస్తుంది, వారి మీద కోపం వస్తుంది, ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తారని మరి కొంచెం ఆవేదన కూడా కలుగుద్ది. ఆయా సమయాలలో దేవుడు మాట్లాడతాడు, నువ్వు ఇటువంటి విధంగా ఆలోచించడానికి లేదు, నేను రక్తం కార్చేశాను, మరి నిన్ను గురించి కూడా నేను అట్లా అనుకుంటే మరి నువ్వు నాకేం జవాబు చెప్తావు, నీకోసము ఆఖరి రక్త బొట్టు వరకు నేను కార్చివేశాను, హౌ మచ్ ఫెయిత్ఫుల్లీ యు ఆర్ లివింగ్ ఫర్ మై సేక్ అని దేవుడు నన్ను ప్రశ్న వేసినప్పుడు, హౌ మచ్ యు ఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు మీ, నేను చూపించిన ప్రేమకు, నేను చూపించిన త్యాగానికి తిరుగు నాకు నువ్వెంత రిటర్న్స్ ఇస్తున్నావు మరి అని దేవుడు ప్రశ్నించినప్పుడు నిజంగానే మనము దానికి జవాబు ఇవ్వగలమా? పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఇట్టి విధమైన ప్రశ్నలు వేస్తాడండి. మన ఆత్మీయ జీవితంలో మన లోపల నుంచి పరిశుద్ధాత్మని యొక్క స్వరము వినపడుద్ది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ఏం చేస్తుంది, మన ప్రతి దుర్నీతి నుంచి, ప్రతి పాపము నుంచి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆ పిన్ పాయింట్ లో నుంచి ఆ మచ్చ, ముడత, డాగులని కూడా అది సంపూర్ణముగా మరి పరిశుద్ధపరుస్తుంది. నేను యేసు రక్తం గురించి ధ్యానించాను. అసలు ఇది ఎలా క్లెన్సింగ్ చేస్తుంది. యేసు రక్తం అనేది మానవుని హృదయాన్ని, మానవుని యొక్క ఆత్మని, అంతరంగాన్ని, మనస్సును, మనస్సాక్షిని ఎలా శుద్ధి చేయగలుగుద్దంటే అది అమూల్యమైన రక్తం అండి. అబ్బా, అసలు ఈ యొక్క రక్తం గురించి, యేసు రక్తం గురించి బైబిల్ గ్రంథం బోధించిన ఈ మాటలు చూస్తే అబ్బా, ఈ రక్తంలో ఉన్న శక్తి ఇంత ప్రభావం బట్టే కదా ఈ యొక్క కోటాను కోట్ల ప్రజలకు పాప క్షమాపణ కలుగుతుంది. వాట్ ఏ పవర్ఫుల్ బ్లడ్ ఆఫ్ జీసస్. అబ్బా, ఆ యొక్క శక్తి, ఆ యొక్క రక్తములో ఉన్న మహిమాన్వితము, ఆ రక్తంలో ఉన్న ప్రభావము, ఆ రక్తములో ఉన్నటువంటి ఆ శక్తి కదా, దానిని మనము అనుదినము అనుభవిస్తా ఉన్నాము కదా. ఆ యొక్క రక్తం గురించి మరి పేతురు భక్తుడు రాస్తున్నాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో
అమూల్యమైన రక్తము చేత. అబ్బా! అసలది ఆ మూల్యము చెల్లించలేని రక్తము. ప్రభు కార్చిన రక్తానికి ఎవరైనా వెల చెల్లించగలరా? ఎవరైనా మూల్యము చెల్లించగలరా? కదా! ఆ అమూల్యమైన రక్తము, తర్వాత నిర్దోషములైన రక్తము. అసలు ఏ మాత్రం గూడా ఆ రక్తంలో ఒక చిన్న మచ్చ గూడా లేదు. నిష్కళంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము. హల్లెలూయా! నిష్కళంకమైనది కదా! దేవుని కనుదృష్టి దుష్టత్వమును చూడలేదు కదా! ఆయన కనుదృష్టి ఎంతో పవిత్రమైనది. ఆయన రక్తము, ఆయన కుమారుడైన యేసు రక్తము కూడా నిష్కళంకమైనది. అంటే కళంకము లేనిది. ఏ మాత్రము కూడా అందులో మరి పాపానికి హేతువు లేనిది. కళంకము లేనటువంటి రక్తము, నిర్దోషమైన రక్తము. అబ్బా! హల్లెలూయా! మరి ఈ యొక్క ప్రభువుని అప్పగించినటువంటి యూదా అంటాడు, మరి ఆ యొక్క పెద్దల దగ్గరికెళ్ళి, అయ్యో! నేనేం చేశాను? ఎంత పాపం చేశానని పశ్చాత్తాపడుతూ వెళ్లి అక్కడ ఏం చెప్తాడంటే, మత్తయి సువార్త 27:4లో, నేను నిరపరాధ రక్తమును అనే దానికి ఫుట్ నోట్స్ లో నీతిమంతుని రక్తము అని రాయబడింది. అతనికి అర్థం కాలేదు. ఏమనుకున్నాడు? డబ్బొచ్చేస్తది అనుకున్నాడు. 30 వెండి రూకలు, అదెంతో విలువైంది, 30 వెండి రూకలు. అదొస్తే చాలు, నా యొక్క సంచి నిండిపోద్ది. అసల ఆ ధనాన్ని చూసుకొని ఎంతో మురిసిపోయాడు. కానీ ప్రభువును పెడుతున్న బాధలు చూచి ఇంక తట్టుకోలేకపోయాడు. ఏదో తీసుకెళ్ళి ఏదో ఆయన పట్టుకుంటారులే అనుకున్నారు గాని, ఇంత ఘోరంగా ప్రభువుకి మరణ శిక్ష విధిస్తారని అతను ఊహించలా. ప్రభువుకి ఇంత ఘోరంగా మరి ఈ యొక్క మరి పరిమాణం జరుగుద్దని ఊహించలా. ఆ సిలువ శిక్ష విధిస్తారని ఊహించలా. కానీ ప్రభువుని శ్రమ పడుతున్న విధానము చూచి ఇంక అతను తట్టుకోలేకపోయాడు. అప్పుడు అర్థమైంది, తను వెంబడిస్తున్న ఆ గురువు, ఆ బోధకుడు కదా! ఎంత శ్రేష్టమైన వాడో. అసలు ఆయనలో నుంచి కారుతున్న రక్తాన్ని, ఆ రక్తమంతా కూడా మరి ఆ యొక్క వీధుల వెంట ప్రవహిస్తా ఉంటే మరి అతను చూచి తట్టుకోలేకపోయాడు. ప్రభువుని సిలువ వేయడానికి బయటకు తీసుకొచ్చినప్పుడు ప్రభు ఎలా ఉన్నాడు? ముళ్ళ కిరీటం పెట్టబడి ఉన్నాడు. వీపంతా కూడా దెబ్బలు కొట్టబడి ఉన్నాడు కదా! ఆ యొక్క సిలువ మీద సిలువ ఆయన మీద పెట్టి మరి వీధుల వెంట నడిపించుకుంటూ వెళుతున్నప్పుడు ఆ దృశ్యాన్ని గుంపులో నుంచి యూదా చూచుంటాడు. ప్రభుని ఇంతగా శ్రమ పెట్టారా? నా గురువుని, నా బోధకుడిని మరి ఇంతగా శ్రమ పెట్టారని అప్పుడు అతనికి అర్థమైంది. పోయి మరి అతను ఎంత నీతిమంతుడు, ఎంత నిరపరాధి అయిన వాడని అప్పుడు అతనికి అర్థమైంది. అంటే అప్పుడు అతను ఒకసారి అవలోకించుకొని ఉంటాడు. ఆ 3:30 సంవత్సరాలు ప్రభువుతో కలిసి జీవించిన ఆ యొక్క అనుబంధానంతా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కలిసి మరి ఆ కాపురం ఉన్నప్పుడు, కలిసి పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నప్పుడు ప్రభువు చేసిన బోధనలు, ప్రభు మరి ఎట్టి విధంగా ఆ పాపాత్మురాలను కూడా క్షమించుట, ఎలాగున మరి అందరినీ దరి చేర్చుకొనుట, సత్యము కొరకు ఆయన ఎలాగున నిలబడుట, ఇవన్నీ కూడా ఆయనకి మరి ఆ మరి ఒకదాని వెంట ఒకటి అవన్నీ కూడా ఆయనకి జ్ఞాపకం వస్తా ఉన్నాయి. ప్రభు ఏమై ఉన్నాడో అప్పుడు అతనికి గోచరమైనది. ఆయన నిరపరాధి, ఆయన నీతిమంతుడు అనేది. ఆ నేరము చేయని ఆ వ్యక్తిని ఇక్కడ శిక్షకు నేను అప్పచెప్పాను. అన్యాయమైన పని నేను చేశాను. ఘోరమైన దుష్కార్యము నేను చేశాను. అప్పగించి ఆ నిరపరాధుని, ఆ నీతిమంతుని మీకు అప్పగించి పాపము చేశానని అక్కడ ఒప్పుకుంటున్నాడు. అది నిరపరాధ రక్తము, అది నీతిమంతుని రక్తం అని అతను అక్కడ ఎంతగానో ప్రలాపిస్తున్నట్లుగా, దుఃఖపడుతున్నట్లుగా మనము చూడగలము. మరి ఇదే మాట మరి పిలాతు కూడా మాట్లాడుతాడు. 27 అధ్యాయము 24 మత్తయి సువార్తలో ఆయన కూడా ఎంతో ప్రయత్నిస్తాడు. దాదాపు 5 సార్లు ఆయన ఆ ప్రేతోరియం అనే మందిరంలో నుంచి బయటికి వచ్చి, అతనిలో నాకేమి దోషము కనపడలేదు, అతని శిక్ష విధించడానికి నేరమేమి రుజువు కావటం లేదని ఎన్నో సార్లు చెప్తాడు. ఆఖరికి ఆయన వల్ల కాక మరి పిలాతు అల్లరి ఎక్కువగొచ్చున్నదే గాని
తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, అంటే అతను కూడా నీతిమంతుడని గ్రహించాడు. అతని భార్య కూడా సర్టిఫై చేసింది. ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు. ఈ ఒక్క పొద్దు కలలో నేనెంతగానో మిక్కిలి బాధపడ్డాను. ఆ నీతిమంతుడికి కలుగుతున్న ఆ శిక్షను, మరి ఆ యొక్క ఘోరమైనటువంటి ఆ కార్యాన్ని దేవుడు నాకు బయలుపరిచాడు. ఆయన ఎవరో నాకు బయలుపరిచాడు. ఆయన నీతిమంతుడైన వాడు. అతని జోలికి నువ్వు పోవద్దంటే ఇక్కడ కూడా మరి పిలాతు చేతులు కడుక్కుంటున్నాడు. ఏమని? నీతిమంతుని రక్తమును గూర్చి ఆయన కొడుతుంటుండగా కార్చబడిన రక్తము చూచి అతని హృదయము ద్రవించిపోయి ఉంటది. ఆ రక్తాన్ని చూచి ఆయనకు భయమేస్తుంటది. అయ్యో, ఈయనలోంచి ఇంత రక్తము కారిపోతా ఉంది. అయ్యో, ఈ రక్తానికి నేను కదా మరి బాధ్యుడను. నేను కదా తీర్పిస్తున్నాను. నేను కదా శిక్ష అమలు పరుస్తున్నాను. ఒక నిరపరాధి అయిన వ్యక్తిని నేను కదా ఆయన రక్తాన్ని మరి తీర్పు తీరుస్తున్నాను కదా అని ఆయనకి ఎంతో భయము కలిగిందండి. అందుకే చేతులు కడుక్కుంటున్నాడు. అయ్యో, ఈ పాపములో నాకు మరి పాలు లేదు అని చేతులు కడిగేసుకుంటున్నాడు. ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని. అబ్బా, చూడండి, ప్రభు ఎవరో వారికి అర్థమైందండి. ఆయా సందర్భాలకు వచ్చేటప్పటికి అంటే వారిలో మనస్సాక్షి పనిచేసింది. మనస్సాక్షి చచ్చిపోతే అది వారికి అర్థమయ్యేది కాదు. లోపల ఉన్న మనస్సాక్షి వారికి జ్ఞాపకం చేస్తా ఉన్నది. వారిని బలవంతం చేస్తా ఉన్నది. వారి మనస్సాక్షి వారిని ఒప్పింప చేస్తా ఉన్నది. ఆత్మదేవుడు వారు కలిగి లేరు, కానీ మనస్సాక్షిని కలిగి ఉన్నారు. మనస్సాక్షిని బట్టి వాళ్ళు ఈ స్టేట్మెంట్ ఇస్తున్నట్లుగా మనము చూడగలము. మరి ప్రభు కూడా తన రక్తము గురించి ఆయన చెప్తాడు. మత్తయి సువార్త 26:28 ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. హల్లెలూయా. ప్రభు కూడా ఇదే మాటలు అనేకుల కొరకు, అంటే ఈ భూమి మీద పుట్టే ప్రతి మానవుని కొరకు కూడా రక్తము చిందించబడింది. ఈ సమయంలో ఉన్నవారు, ఈ తర్వాత తరములో పుట్టబోయేవారు ఎంతమంది ఈ భూమి మీద మానవులుగా జన్మించినై ఉన్నారు, వారందరి గురించి కూడా మరి రక్తము చిందించబడింది. ఏమన్నాడు ఇక్కడ ప్రభు? అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము, క్రొత్త నిబంధన రక్తమని ప్రభు చెప్తున్నట్టుగా మనము చూడగలము. ఒక నూతన నిబంధనను చేస్తున్నా నేను. మరి గత కాలంలో దేవుడు చేసిన నిబంధన, ఆ నిబంధన వేరు. ఇప్పుడు నేను నా రక్తముతో, నా ప్రాణముతో నేను నిబంధన చేస్తున్నాను ఈ మానవాళి ఎడల కదా. రక్తముతో నిబంధన అండి. ఒక క్రొత్త నిబంధనలోకి మానవాళిని దేవుడు తోడుకొని వచ్చాడు. ఒకప్పుడు ధర్మశాస్త్రం ఇచ్చి మరి ఆయన ఒక నిబంధన చేశాడు. ఏమని? ఇదిగో వీరు నా ప్రజలు, వీరు ఎల్లప్పుడు కూడా నా వారై ఉంటారని వారిని కోరుకున్నాడు. ఇశ్రాయేలును ప్రత్యేకపరిచి కోరుకున్నాడు. వీరు నా సంపాద్యము, వీరు నా సొత్తు అని వారితో ఒక నిబంధన చేశాడు. అబ్రహాముతో చేసిన నిబంధన తరతరాలకు కొనసాగుతుంది. ఆ నిబంధన కాదిది. మానవాళి యావత్తుతో చేయబడిన క్రొత్త నిబంధన ఇది. ఆ నిబంధన రక్తాన్ని మీ కొరకు కారుస్తున్నానని చెప్తూ, ఈ రక్తము మనకి ఎలాగున ఉపయోగపడుతుంది? యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని విడిపించును, ప్రతి దుర్నీతి నుంచి మిమ్మల్ని నీతిమంతులుగా చేయును. ఎలాగున క్లెన్సింగ్ ప్రాసెస్ మనలో జరుగుద్దంటే గనక ఆయన రక్తాన్ని మనము తీసుకోవాలండి. ఆ రక్తాన్ని మనము సేవించాలి. ఎప్పుడైనా రక్తాన్ని రుచి చూచారా? ఎప్పుడైనా చిన్న గాయమైనప్పుడు మనం వెంటనే ఏం చేస్తాం? వెంటనే నోట్లో పెట్టుకుంటాం. చేతికి ఏదన్నా ఒక చిన్న గాయం ఉందనుకో, ఆ రక్తం కారకుండా ఫస్ట్ ఏం చేస్తాం? మనం నోట్లో పెడేది ఎట్లా ఉంటది? అదే కొంచెం వెచ్చగా, కొంచెం అది వగరుగా కదా, కొంచెం అదర మరి ఒక ఒక రకమైన ఫీలింగ్ ఆ రక్తం నోట్లోకి వెళ్ళినప్పుడు ఆ రక్తపు రుచి తేడాగా అనిపిస్తుంది. అవునా కాదా? కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, యోహాను మరి సువార్త 6:56 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు
నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. నేను అంత్య దినమున వానిని లేపుదును. అంటే ఈ రక్తాన్ని మనము పానము చేయాలి. ఈ రక్తాన్ని మనం స్వీకరించాలి. మా ఆత్మ స్వరూపుడుగా అది ప్రభు కార్చిన రక్తము ఈ దినము కూడా సజీవంగా ఉండి మన లోపల క్లెన్సింగ్ ప్రాసెస్ చేయటం వేరు. ప్రభు ఆరాధన, ప్రభు బల్ల ఆరాధనలో ఆ యొక్క రక్తానికి సాదృశ్యగున్న ద్రాక్ష రసాన్ని పానీయం చేయటం వేరండి. ఇవి రెండు కూడా డిఫరెంట్ ప్రాసెస్. అంటే మన లోపలున్న మలినము, మన శరీరాలలో ఉన్న ఈ మలినమంతా కూడా శారీరక రూపంగా ఉన్న అవయవాలలో ఉన్న ఈ యొక్క మలినమంతా వెళ్ళిపోవటానికి రక్తానికి సాదృశ్యమున్న ద్రాక్షరసాన్ని మనము తీసుకోవాలి. ఆత్మ రూపంగా ఈ దినము కూడా మరి ప్రోక్షణ రక్తముగా పలుకుచున్న ఆ రక్త ప్రోక్షణ దారుల కిందికి మనము రావాలి. హెబ్రీ పత్రికలో ఈ మాట ఎంతో అద్భుతంగా రాస్తాడు కదా. ఆయన యొక్క రక్తము, ఆ ప్రోక్షణ రక్తము హెబ్రీ 12:24లో హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చున్నారు. ఏం చేస్తుంది? ఈ రక్తము మన మీద కుమ్మరించబడతా ఉంది, మన మీద ప్రోక్షించబడతా ఉన్నది. ఈ రక్తము లేకుండా పాప క్షమాపణ లేదు. ఈ రక్తము సమస్తాన్ని శుద్ధి చేసే రక్తము. ఈ రక్తము మన మీద ప్రోక్షించబడతా ఉన్నది, మన అణువులో ప్రోక్షించబడతా ఉన్నది, మన మనస్సులో మన హృదయంలో, మన అంతరంగంలో కదా, మన మనస్సాక్షిలో సహా ఈ రక్తము ప్రోక్షించబడతా ఉన్నది. అంటే ఈ రక్తము ఎంతగా మన లోపల క్లెన్సింగ్ అయిపోతుందంటే మరి అది మనస్సాక్షితో సహా శుద్ధి చేస్తా ఉన్నది. 9:14 హెబ్రీలో రాయబడిన ప్రకారంగా. ఎందుకు? మరి ఆయన దేవునికి నిర్దోషిగా ఆయన అప్పచెప్పుకున్నాడు గనక ఆ నిర్దోష రక్తాన్ని బట్టి ఆ క్రీస్తు యొక్క రక్తము మన లోపల మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. దేని కొరకు చేస్తదట? క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. హల్లెలూయా. ఈ రక్తాన్ని బట్టి పరిశుద్ధ స్థలములో ప్రవేశించటానికి మనకు ధైర్యము కలిగింది కదా. అంతకుముందు పాపంలో ఉంటే దేవుని యొద్ద సమీపించటానికి మనకు ధైర్యం లేదు. ఎప్పుడైతే ఈ రక్త ప్రోక్షణ కిందకు మనం వచ్చామో, మనలో క్లెన్సింగ్ భావన కలిగిందో, నేను నీతిమంతుడను, పరిశుద్ధుడుననే ఈ యొక్క ధైర్యము, నిశ్చయిత మనకి ఎప్పుడు కలిగిందో, ధైర్యంగా దేవుని యొద్దకు వచ్చి తండ్రి అని మనము మొరపెట్టగలుగుతున్నాము. హల్లెలూయా. ఈ యొక్క రక్తం ఏం చేసిందంటే దేవునికి మనకి మధ్య ఉన్న ఆ సపరేషన్ తీసివేసి సంధి చేసేసిందండి. తులసి 1:20లో ఆయన శిలువ రక్తము చేత సంధి చేసేసి సమస్తమును కూడా ఆయన ఐక్యపరిచాడంట. హల్లెలూయా. తండ్రితో సమస్తాన్ని ఐక్యపరిచాడు. ఎఫెసీ 2:13 ప్రకారంగా ఒకప్పుడు దూరస్తులు ఉన్న మనము క్రీస్తు రక్తం వలన ఇప్పుడు సమీపస్తులం అయిపోయాం. అసలు ఒకప్పుడు దేవుడే లేని పరజనులమైన మనము ఇప్పుడు క్రీస్తు రక్తాన్ని బట్టి ఇప్పుడు ఏమైపోయాం? సమీపస్తులం కాదు, రక్త బంధువులం అయిపోయాం కదా. ఆ యొక్క ఇశ్రాయేలుతో పాటుగా సహవారసులుగా, అవునా కాదా, దత్తపుత్రులుగా ఆ యొక్క క్రీస్తు రక్తము మనని ఇశ్రాయేలుతో పాటుగా కనెక్టివిటీలోకి తెచ్చిందండి. ఆ క్రీస్తు రక్తము దేవునికి సమీపస్తులుగా చేసింది, ఇశ్రాయేలుతో పాటుగా మరి సమీపస్తులుగా చేసింది. అంటే ఈ యొక్క రక్తము మనము తీసుకునుటంటే ఏంటది? ఆశీర్వాదపు పాత్రలోనిది త్రాగుట, క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుట కదా. అసలు ఈ యొక్క వలలో మనం పాలు పుచ్చుకున్నట్టు అంటే అర్థం ఏంటని 1 కొరింథీ 10:16లో పౌలు అంటున్నాడు,
దీవించు ఆశీర్వచనపు పాత్రది కదా. ఆ గిన్నె పట్టుకొని మరి కాపరి ప్రార్థన చేస్తాడు. అయ్యా, ఇది నిబంధన రక్తము, నువ్వు కాచిన రక్తానికి సాదృశ్యగున్న మరి యొక్క ద్రాక్ష రసము నీ యొక్క రక్తం అయ్యా అని ఆ ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తాడు. ఏంటది? ఆశీర్వాదం పాత్ర. ఆ పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటే కదా. ఆ రక్తాన్ని మనము ప్రతి ఆదివారము మనము సేవిస్తా ఉన్నాము. అంటే ఈ సేవించడం ద్వారా మనలో జరుగుతున్న గొప్ప కార్యం ఏంటంటే మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము, ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాము. రోమా 5:9 రాయబడిన మాట. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి రక్షింపబడదము. దేవుడికి ఈ మానవాళి మీద ఎంతో కోపం వచ్చింది. అవిధేయత మరి ఆజ్ఞాతి క్రమం వలన పాపం ప్రవేశించినప్పుడు, మానవుడు అవిధేయుడైనప్పుడు దేవుని కోపము మరి మానవుని మీదకి వచ్చింది. గాని ఆ యొక్క పాప ప్రాయశ్చిత్త బలిలో అర్పించబడిన క్రీస్తు రక్తము ద్వారా ఏమైపోయిందండి? ఆ యొక్క ఉగ్రత నుండి మనం బయటికి వచ్చాము. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఆయన రక్తము, ఏ స్వరక్తము, క్రీస్తు తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడండి. కోడలు, మేకలు, రకరకాలు ప్రతిదినము ప్రతి సంవత్సరము వధించబడుతున్నాయి. రక్తము చిందించబడుతుంది, కానీ ప్రయోజనం లేకపోయింది. మరలా చేయాల్సి వస్తుంది, మరలా చేయాల్సి వస్తుంది. కానీ క్రీస్తు రక్తము ఒక్కసారి ఆయన తన స్వరక్తాన్ని ఒక్కసారి పట్టుకొని వెళ్ళి పరిశుద్ధ స్థలములో ఆయన అర్పించాడండి. హల్లెలూయా. ఆ యొక్క రక్తము, ఆ నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తాన్ని బట్టి మనము ప్రభుని సేవిస్తా ఉన్నాము. హల్లెలూయా కదా. ఆయన మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపములన్నిటినీ కడిగి వేసి ఉన్నాడండి. ఆయన రక్తము వలన మన యొక్క సమస్తమైన అంతరంగములో ఉన్న మనసు, మనస్సాక్షి, ఆలోచనలు, తలంపులు, ఊహ, ఉద్దేశాలు కదా, మాటలు, చూపులు, క్రియలు ఏమేమి నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఏ శరీర అవయవాల ద్వారా ఏ పాపాలు చేస్తున్నామో ప్రతి పాపము కూడా, అణువణువు కూడా పరిశుద్ధపరచబడతా ఉంది. ఆయన ఏం చేయబడ్డాడండి? రక్తాన్ని వస్త్రముగా చుట్టుకున్నాడట. ప్రకటన గ్రంథము 19:13 రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనంత రక్తసిక్తమైన ముద్దగా ఆయన చూస్తే ఇక రక్తమే ఉంది, ఆయన మీద ఏమీ కప్పట్టలేదు. ఓ హల్లెలూయా. ప్రభువుని అక్కడ శిలువ మీద చూస్తా ఉంటే అసలు రక్తము తప్ప అసలు ఆ శరీరం మీద కండలు లేవట. కంప్లీట్ గా మొత్తము కూడా అదంతా శరీరం అంతా ఛిద్రమైపోయి దాని ప్రదేశములో రక్తము మరి ఉంచబడింది. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. ఆయన పిల్లలైన మనమందరము కూడా రక్త వర్ణ వస్త్రములు ధరించిన వారుగా చేయబడ్డాము. ఆ రక్షణ చేత మరి అలంకరించబడిన వారుగా చేయటానికి క్రీస్తు యొక్క మరి యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి ఆయన సేవించే మరి వ్యక్తులుగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు కదా. యేసు రక్తము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మన ప్రతి పాపము నుంచి విడిపించి మనలను నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేయను కదా. ఆ యొక్క రక్తములో మనకు విమోచన అనగా మన పాపములకు, అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచున్నది. ఎఫెసీ 1:7 రాయబడిన మాట. అంటే ఇట్టి విధంగా యేసు రక్తము మనలో క్లెన్సింగ్ ప్రాసెస్ బిట్ టు బిట్ ప్రతి ఒక్కటి శోధించి పరిశోధించి ఆత్మదేవుడు మనల్ని ఒప్పింప చేస్తా ఉంటాడు. యేసు రక్తము మనకు కడుగుతా ఉంటది, ఆత్మ మనల్ని నూతన పరుస్తా ఉంటది. యేసు రక్తము మనల్ని క్లెన్స్ చేస్తా ఉంటది. ఈ సమయంలో
ఈ ఉదయకాలం ఈ సమయంలో మనం చూస్తే గనక నిజంగా మనం ఎంత పరిశుద్ధులనే భావన కదా, ఎక్కడ పాపానికి హేతు లేని ఆ భావన, యేసు రక్తము అణువణువు కడగబడినటువంటి ఆ క్లెన్సింగ్ ప్రాసెస్ లో మన ప్రాణాత్మ దేహాలు నిందారహితంగా మార్చబడి, ఏ క్షణంలో ప్రభు రాకడైనా, ఏ క్షణంలో మన పోకడైనా కూడా మరి ఇక్కడ కన్ను మూస్తే అక్కడ దేవుని సన్నిధిలో కన్ను తెరుచున్నట్లుగా అటువంటి నీతిమత్వాన్ని, అటువంటి పరిశుద్ధతను ప్రభు మనకు అనుగ్రహింప చేస్తున్నాడు. ఆయనతో మనము అన్యోన్య సహవాసము చేస్తూ ప్రతి సమయంలో ఆయనతో అంటు కట్టబడిన, పెనవేయబడిన అనుబంధంలో మనము కొనసాగుతూ ఆ రక్తము చేత మనం కడగబడుతూ, మన మనస్సాక్షి కూడా శుద్ధి చేయబడుతూ, ఎల్లప్పుడూ ఈ యొక్క కనెక్టివిటీలోన మనం ఉండి, ఈ మమేకమైనటువంటి యొక్క అనుబంధంలో మనం ఉండి, ఈ అన్యోన్యమైన సహవాసంలో మనం ఉండి ప్రభుతో మన జీవిత యాత్రను కొనసాగింప చేయటానికి దేవాది దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయనుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మరి ఏకమై ఉన్నారు. వారితో శిష్యులు ఏకమై ఉన్నారు. వారి ద్వారా విశ్వాసంలోకి వచ్చిన మనమందరం కూడా ఏకమై ఉన్నాము. ఈ ఆత్మ కనెక్టివిటీలో ఉన్నాము. ఇక అన్యోన్య సహవాసంలో ఉన్నాము. దినము క్షణము కూడా యేసు రక్తము చేత శుద్ధి చేయబడుతున్నాం. ఆత్మ ద్వారా నూతన పరచబడుతున్నాం. ప్రభువులో కొనసాగుతూ బ్రతికున్న ఆయన వారుగా, చనిపోయిన ఆయన వారుగా కొనసాగటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేస్తున్నాడు. ఈ గొప్ప కృప కొరకై దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను. ఆమేన్.